చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008188800. ఎక్కడి నుంచి వస్తున్నారు? షాద్నగర్ నుంచి వస్తున్నాను. షాద్నగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? కంపెనీలో పనిచేస్తాను. ఓకే, చెప్పండి, ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటి? మా వైఫ్ అరేంజ్మెంట్ మేడం. నాకు వైఫ్ హరాస్మెంటా? చెప్పండి, మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు అవుతుంది మీకు పెళ్ళై? ఇప్పుడు 8 years అవుతుంది. 8 years అవుతుంది. పిల్లలు మాకు 7 years కి బాబు పుట్టిండు. ఓకే. 13 months అయింది మేడం. ఇప్పుడు ఓకే. కొడుకు పుట్టి అయితే 2021లోనే మాకు డైవర్స్ వరకు అయింది మేడం. మంత్లీ గొడవ పెట్టుకొని పోవడం వాళ్ళ మూలింటికి. ఎందుకు? ఏంటంటే ఇష్యూ అడిగారా? అంటే నేను చెప్పినట్టే వినాలే, నువ్వు చెప్పింది నేను వినొద్దు. మీ ఆవిడ హౌస్ వైఫా, వర్కింగా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మ ఉంది మేడం. డాడీ నేను చేసుకున్న 1 month డాడీ చనిపోయాడు. హాస్టల్కి వచ్చి చనిపోయింది డాడీ. ఎంతో మంది అత్తలు టార్చర్ పెడతారు, ఆయన కూడా మా మమ్మీ ఏం టార్చర్ పెట్టలేదు, మంచిగా ఉంది, మంచిగా చూసుకుంటుంది. ఆయన కూడా మా అమ్మ మీద తండ్రి ఇద్దరం మాట్లాడుకుంటే పోవడము అన్ని ఇబ్బంది పెడుతుంది. ఎంతమంది మీరు? ఇద్దరం అన్నదమ్ములు. మీ బ్రదర్ ఎక్కడ ఉంటారు? మా అంటే సపరేట్ ఇల్లు, సొంత ఇల్లు ఉంది, సపరేట్ ఉంటాం. మా వదిన క్యారెక్టర్ కూడా మంచిగా లేదు మేడం. అయితే మా వదినే ఇల్లీగల్ ఇంట్లో కిరాయి వాళ్ళతోటి పెట్టుకుంటే చూసి ఎన్నోసార్లు చూసి కూడా వదిలేసాం. అయితే ఒకసారి మేస్త్రి పని చేస్తాడు, అతనితో ఎఫ్ఐఆర్ ఉంది. ఎవరు? మీ వదిన గురించి చెప్తున్నారా? మీరు ఇటు నుంచి అటు జంప్ చేసేటప్పుడు? లేదు సార్, అంటే ఫస్ట్ చెప్తాను. అంటే స్టార్టింగ్ లో కూడా వదినకి మరిదికి సంబంధం ఉందని చేసి పుకారు పెట్టించింది. మా వదిన క్యారెక్టర్ మంచిది కాదు, మళ్ళీ మీ ఆవిడ అదొక అనుమానం మీతో కలిపి కూడా. మాతో కలిపి. మీ వదిన మీ అన్నయ్య కలిసి ఉంటున్నారా? వెళ్ళిపోయారు? కలిసి ఉంటుంది కానీ మా అన్నకు అంత మధ్యస్థిమితం లేదు మేడం. అయితే ఇంట్లో కిరాయికున్నంత ఎఫ్ఐఆర్ ఉన్నాక ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి అడిగితే నేను చేస్తలేవు అని చెప్పి ఏడవడము, అది చేస్తే సరేలే బయట పడితే ఇజ్జత్ పోతుంది, ఎందుకు ఒక అమ్మాయి జీవితం. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? కొడుకు బిడ్డ ఉన్నాడు. అయినా వాళ్ళని చదివించడం కానీ అన్ని మేమే చూసుకుంటున్నాం. అయినా కూడా వాళ్ళు ఇద్దరు గొడవ ఏంటి? మా ఇద్దరు గొడవ అంటే మా వదినే వేరే వాళ్ళతో ఉందిగా మేడం, ఆ విషయంలో నన్ను టార్చర్ పెడుతున్నావు నువ్వు కదా. మా ఇంట్లో కిరాయికున్నారు వీళ్ళు, వేరే వాళ్ళు ఆటో నడిపిస్తారు వాళ్ళు ఒక అమ్మాయి ఉంది వాళ్ళకు. అయితే ఆమె నాకు లింక్ పెట్టేసింది. మీ వదినతోనూ లింక్ పెట్టింది, పక్కన అద్దెకున్న వాళ్ళ పిల్లతోటి మీకు లింక్ పెట్టేసింది. అయితే మా భార్య అన్ని చూస్తూనే ఉంది, అన్ని తెలుసు మా భార్యకి. తెలిసి కూడా మళ్ళీ అనుమానమా లేకపోతే ఏమైనా జరిగినాయి అలాంటి? లేదు మేడం, అట్లాంటిది చేయలేము మేడం. మీ వదిన తప్పు ఓకే, వేరే అమ్మాయితో, ఆటో వాళ్ళు ఎవరో అమ్మాయితో మీకు లింక్ పెట్టడం అనేది ఒకటి. మీ వదిన తప్పు చేస్తే మిమ్మల్ని నిందించడం ఏంటి? అంటే ఏ విధంగా ఏమన్నా చూసిందా? మీరు ఇద్దరు ఏమైనా పక్కన మాట్లాడలేదు మేడం. ఎప్పుడైనా ఆమె నాతోటి బ్రదర్ అని పిలుస్తుంది. ఎవరు? ఆ అమ్మాయి ఉంది. రెంట్ ఉన్న అమ్మాయి గురించి మాట్లాడట్లేదు. ఇంట్లో ఉన్నటువంటి మీ వదినకి వేరే వాళ్ళతో సంబంధం ఉన్నప్పుడు దానివల్ల మీ వైఫ్ కి మీతో ప్రాబ్లం ఏంటి? అంటే బయట పడ్డది కదా సార్, నేను అందరికి చెప్తా అని చెప్పి బెదిరించిన కదా, చెప్తే నా ఇజ్జత్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఆమె నా మీదనే పెట్టేసింది. ఎవరు? మీ వదిన? మా వదినే. ఇంట్లో కిరాయికున్న ఇట్లా ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమెతో లింక్ పెట్టలేదు. వాళ్ళ వదిననే నా విషయం బయట చెప్తానన్నావు కదా అని పక్కింటి వాళ్ళతో ఇంట్లో కిరాయిలతో లింక్ పెట్టి మీ ఆవిడకి చెప్పేసింది. సో మీ ఆవిడకి ఇప్పటిదాకా మీ వదిన మీద నీతో అనుమానం ఉండేది, ఇప్పుడు పక్కింటి వాళ్ళ మీదకి షిఫ్ట్ అయింది. 2 రకాలుగా ఎలా అయినా వాడుకుంటుంది, అనుమానించడమే ఆవిడ పని. అది పోలీస్ స్టేషన్ పోయిన. ఇదంతా జరిగి ఎంతకాలం? 2021 అన్నాడు. అనుమానం అనేది ఇప్పుడు వేరే కింద ఉన్న అమ్మాయితోని, తర్వాత మీ వదినతో అనుమానం ఎప్పటి నుంచి ఆవిడకి? స్టార్టింగ్ నుంచి ఉంది సార్. స్టార్టింగ్ నుంచి ఉంది. ఈవిడతో ఇప్పుడు ఈ కింద ఉన్న అమ్మాయితో 4 months 3 months 3 months బ్యాక్. ఈ మధ్యలో ఎవరైనా వేరే అమ్మాయితో ఏమైనా లింక్ కలిపిందా మీ భార్య? అంతకుముందు ఏం లేదు సార్. ఇంకేం లేదు. మరి ఈ మధ్యలో వేరే గొడవలు ఏంటి మీకు? ఓకే, ఆ లింక్ ఈ లింక్ మధ్యలో గొడవలు ఏంటి మీకు? ఆమె ఎప్పుడు చూసినా అమ్మాయిల ఇంటికి పోతా నెలపోతుంది. ఏమో సార్, అదే నాకు తెలుస్తలేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు అన్నారు కదా, ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? మొన్న 11th February 2nd రోజు అయింది మేడం. ఇప్పుడు కాదు సార్, 2021 లో కూడా మేము ఒకసారి విడిపోవడానికి డైవర్స్ గురించి అప్లై చేసిన, డైవర్స్ దాకా వెళ్ళామంటున్నారు, ఎందుకు వెళ్ళారు? అప్పుడు ఇదే మేడం. అంటే లాయర్ దగ్గరికి వెళ్ళి డైవర్స్ కేసు కూడా వేసారా? వద్దు నాకు ఈమె వద్దు, నాకు డైవర్స్ కావాలని చెప్పేసి వేసిన నేను. మేము వేసినాం. అంటే అప్పుడు ఆమె ఏం చేసిందంటే పోలీస్ స్టేషన్ లో అది ఏదో పెట్టేసి నా మీద కేసు వేసింది. ఏదేదో పెట్టండి అంటే మహిళా సంఘాలలో నన్ను హింసిస్తుండు అది ఇదని పెట్టేసారు. సరే రండి అంటే పోయినా, కౌన్సిలింగ్ ఇచ్చారు అక్కడ. ఓకే. ఆ తర్వాత కోర్టులో విత్డ్రా చేసుకున్నారా? అది కోర్టులో ఏం లేదు మేడం, ఆ మేడమే కౌన్సిలింగ్ ఇచ్చింది. కేసు విత్డ్రా అయిపోయింది కదా. ఆ మేడం కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత సరే నేను మారుతా, మంచిగా ఉంటా సరే అంటే తీసుకున్నాము. 4 years అయింది. 2021 నుంచి 4 years దాకా బాగానే ఉంది. నెలకోసారి గొడవ పెట్టుకున్నా సరే సర్దుకొని పోయినా ఉన్నా.
ఇక ఇప్పుడు ఏకంగా ఇంట్లో కిరాయికున్నంతో లింక్ పెట్టేసి వీళ్ళు ఎప్పుడు వచ్చారు? ఎంతకాలం అయింది వీళ్ళు వచ్చి? 5 years అవుతుంది మేడం. 5 years నుంచి ఎప్పుడు లేదు, ఈ 3-4 months నుంచే ఈ అనుమానం స్టార్ట్ అయింది. ప్రూవ్ చేయమని చెప్పకపోయారా? ఎప్పుడైనా మీ ఇద్దరు కలిసి ఉన్నట్టుగా కానీ మాట్లాడుకుంటున్నట్టు కానీ ఫోన్ రికార్డ్స్ కానీ ఏమన్నా ప్రూవ్ చేయమ్మా, ఏమీ లేకుండా ఊరికే జీవితకాలం ఇట్లా అనుమానిస్తే నేను ఎక్కడ పడేది అనకపోయారా మీరు? ఇంత చెప్పినా వాళ్ళు వినరు కదా, వాళ్ళ మమ్మీ అట్లనే ఉన్నది. అసలు ఈ అమ్మాయి లింక్ పెట్టిన వ్యక్తి ఎవరు? కిందన ఉన్న అమ్మాయి వయసు ఎంత? 19-20 ఉంటుంది సార్. అంతే. మీ వయసు ఎంత? నా 35 years. 35 years. ఎందుకు ప్రత్యేకంగా అమ్మాయిని టార్గెట్ చేసింది ఇవిడ? మీ వదిన చెప్పడంతోనే మా వదిన ఒకటి సరిపోతుందా? అది వదిన క్యారెక్టర్ కరెక్ట్ లేనప్పుడు ఆవిడే అబద్ధం ఆడుతుందని అనుకోవచ్చుగా. అది అనుకోవట్లేదు. ప్రతిదీ ఇప్పుడు ఫోన్ లేచి నేను ఎక్కడ వెళ్తున్నా, డ్యూటీకి వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సార్ ఆమెకి. సరే, అసలు మీరు ఇద్దరు ఆ ఇంట్లో నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయి మీ ముగ్గురే ఉండొచ్చుగా, పిల్లాడు మీ ఇద్దరు. అంటే ఇంత ముందు సపరేట్ రూమ్ లో ఉన్నాం మేడం. ఉన్నాం, పైన రూమ్ లో కూడా ఉన్నాం. అప్పుడు కూడా ఇట్లనే మేడం, కొట్టడము, తిట్టడము. ఆ అమ్మాయి ఎవరైతే అమ్మాయి ఆ 19-20 సంవత్సరాల అమ్మాయితో నీకు లింక్ పెట్టింది కదా మీ భార్య, వాళ్ళ తల్లిదండ్రులకి తెలుసా? తెలుసు సార్. ఎందుకు నోరు మూసి ఊరుకున్నారు? ఒక పెళ్లి కానటువంటి ఆడపిల్ల మీద అలాంటి అభాండం వేస్తారు. వాళ్ళని కొట్టిరు సార్ వీళ్ళు. మా భార్య కొట్టింది, మా అత్త కొట్టింది. తిరిగి వాళ్ళని కొట్టారా? వాళ్ళు మా అత్త వాళ్ళు కొట్టారు వచ్చి అమ్మాయిని పట్టుకొని. వాళ్ళ పేరెంట్స్ ఏమనలేదా? అసలు విషయం ఏంటి, ఒక మైనర్ అమ్మాయి, అదే చిన్న అమ్మాయిని ఓనర్ వాళ్ళ వైఫ్ వచ్చి అనుమాన పడుతుంటే, ఒకటి టెనెంట్స్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, 2 పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. ఈ రకంగా లేని విషయంలో పెళ్లి కాని పిల్లని ఇట్లా అనుమానిస్తున్నారండి అని వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా, ఇవ్వలేదా? అయితే ఫస్ట్ మేమే పోయి ఇచ్చినాం. మా బొమ్మడిది వచ్చి నువ్వు ఆమెతో ఇట్లా చేసినావు అంటే ఏమైందంటే, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చుకుంటారు కదా, మీరు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఇంకోటి మర్చిపోయినా. అయితే నేను నైట్ షిఫ్ట్ బి షిఫ్ట్ పోయినా, 2 నుంచి రాత్రి 10 నుంచి పొద్దున్న 6 వరకు డ్యూటీ ఉన్నది. అయితే బి షిఫ్ట్ సి షిఫ్ట్ చేసిన. అయితే డ్యూటీ చేసి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమైందంటే, మా భార్య సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయింది ఏమైందంటే, మా వదినే మొత్తం నేర్పించింది మా భార్యకి. నేర్పించిన తర్వాత ఏమైంది, ఈమె మీద టార్గెట్ పెట్టిరు. అయితే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కిట్ తీసుకురా అని చెప్పి అన్నది. అంటే నేను లేని డ్యూటీలో ఉన్నా, డెలివరీ అయ్యి 1 year అవుతుంది కదా, మళ్ళీ అప్పుడే సెకండ్ ప్రెగ్నెన్సీ ఇంకో కన్ఫర్మ్ అయింది. అయితే కిట్ తీసుకురా అని చెప్తా అంటే, అక్క నేను ఇంకా నాది పెద్ద ఏజ్ కదా, చిన్న ఏజ్ ఉంది కదా, తీసుకురానికి నాకు ఇస్తారో ఇయ్యరాక అంటే 500 లోడ్ ఇచ్చిందంట. ఇక తీసుకురా పోయేం కదా అంటే, ఇయ్యక అంటే సరే అని బెడ్రూమ్ వరకు పోయిందంట ఆ అమ్మాయి. పోతే ఆ అమ్మాయి చున్నీ తీసుకొని గొంతు కావాలని చెప్పి వేసుకున్నాం మా భార్య. ఆ అమ్మాయి చున్నీ తీసుకొని గొంతుకు వేసుకొని చంపనీకి చూసిరా అని చెప్పేసి మా మీద పెట్టేసింది. ఆ తర్వాత మా బొమ్మడికి ఫోన్ చేసిన, ఇట్లా జరిగింది ఏంటంటే, ఆ అమ్మాయిని కొట్టిరు, వాళ్ళ తల్లిదండ్రులు కొట్టి నేను చచ్చిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఎవరు? ఆ అమ్మాయి తల్లిదండ్రులు కొట్టారు అమ్మాయిని కొట్టిరు. బెడ్రూమ్ లోకి వచ్చిందని చెప్తే మాత్రం బెడ్రూమ్ లోకి వచ్చి నువ్వు చేస్తే అంత ఏముంది నీకు అని చెప్పేసి అందరు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి అంటే అప్పుడు తిట్టిరు. ఎందుకు ఇట్లా చేసినావు, నువ్వు మంచిగా నీ సంవత్సరాల నుంచి ఉన్నావు, ఎందుకు ఇట్లా చేసినావు అంటే, నేను ఏం చేయలేదు కావాలని చెప్పి ఆమెనే చున్నీ వేసుకొని నా మీదనే పెట్టింది. అంటే కొట్టిన తర్వాత ఆ పిల్ల వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 6-7కి వచ్చింది. 6-7కి వస్తే ఆల్రెడీ మేము మా బొమ్మడి తెచ్చిన తర్వాత నువ్వు దాన్ని ఇంట్లో ఉంచుకున్నావు అది అని చెప్పేసి నా మీద గల్లబట్టిండు. సరేలే అని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కోసం నా కాల్ రిజిస్టర్ తీస్తారు, ఏమైనా ఉంటే నాకు కోటింగ్ ఇప్పియండి అని బయట పడతాయి అని చెప్పిన. తర్వాత పోలీస్ స్టేషన్కి ఇస్తే వాళ్ళు రాసుకున్నారు. సరే అమ్మాయి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వచ్చింది 6:37కి వచ్చింది, రైల్వే స్టేషన్లోకి నుంచి వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మాయిని మా భార్య, మా అత్త, మా బొమ్మడిది 3 కలిసి కొట్టిరు. కొట్టిన తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన, పోలీసు వాళ్ళు వచ్చారు. నాకు డిఎస్పీ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అన్నాడు. సరే ఎందుకు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పోయినాం. మీరు పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి కొట్టడానికి అవకాశం ఏముంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు అడిగారు. అడిగితే ఈయన మంచోడు కాదు అని నా మీద అన్నాడు. అరే నా మీద అనుమానం మంచిగా లేకుంటే నువ్వు కాల్ లిస్ట్ తిప్పినది, వాట్సాప్ కాల్ తిప్పి ఏదైనా చెప్పింది సార్, నాకు అన్నిటికీ ఏదైనా ఎడ్వైన్స్ లేదు. ఒక తప్పు చెయ్యలేదు అనే ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్న కొట్టడం ఏంటి, మీ ఆవిడ కొట్టడం ఏంటి, మీ బామ్మరిది కొట్టడం ఏంటి, పోలీసులు ఊరుకోవడం ఏంటి, వాళ్ళు మీ మీద ఏ కేసులు వేయలేదా? ఇక వాళ్ళ తర్వాత వాళ్ళు వేసారు, నన్ను కొట్టారు అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. మొదలుపెట్టింది మీ వదిన కదా. ఒకసారి పోలీస్ స్టేషన్ మీ వదిన కూడా వచ్చి నిలబడితే ఎందుకు ఈ అబాండం వేసామని అడిగితే తెలిపి ఉండేది కదా. మళ్ళీ రీసెంట్ గా మొన్న సార్ మళ్ళీ మీ వదిన ఎవరన్నా క్వశ్చన్ చేశారా లేదా? చేసి మా వదిన రాలేదు సార్ పోలీస్ స్టేషన్ కి. అయితే మళ్ళీ రీసెంట్ గా మొన్న ఏమైంది, ఒక 2 వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ అయిందా, అవలేదా? కాలేదు సార్. ఆవిడ మీ బామ్మరిది వీళ్ళు కొట్టిన అంటే వాళ్ళు ఏం చేశారంటే, కేసు బుక్ అయితే మీరు వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళాలి, ఎందుకు ఇదంతా ఎందుకు పంచాయతీ. ఆవిడ పెట్టిన కేసు కూడా బుక్ అవ్వలేదు. బుక్ కాలేదు, వద్దు మేడం ఎందుకు అది ఇంట్లో ఉన్నారా, ఖాళీ చేసి వెళ్ళిపోయారు? అప్పుడే మార్నింగ్ కాల్ చేసి వెళ్ళిపోయారు మేడం. అదే మాకు కావాలి, మార్నింగ్ వెళ్ళిపోయారు వాళ్ళు, తప్పుకి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడ్డాం, పొద్దున్నే వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే రీసెంట్ గా మళ్ళీ మొన్న 19th రోజు
నైట్ పూట డోర్ సరే వాళ్ళు వెళ్ళిపోయారు, మీకు సగం పేడ వదిలిపోయింది, ఇంకా ఏంటి మీ ఆవిడ బాధ? ఇదే మేడం ఇక నా మీద. ఇంక ఇప్పుడు ఎవరు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరూ అయిపోయారు. నువ్వు ఉంచుకున్నావు ఇదే పాట. లిస్ట్ ఉంటే ఇలాంటి అమ్మాయిలని అక్కడ కూర్చోపెడతది, లిస్ట్ లో ఎవరు లేకపోతే ఉంచుకున్నావు అన్న మాట అంటది అంతే. అంతే, ఎవరన్నది ఏమన్నా ఏం లేదు. ఇంకో మొన్న రీసెంట్ గా మళ్ళీ సార్ మొన్న 19th రోజు నేను నైట్ పూట డోర్ కొడుతున్నాను, మా వదిన డోర్ కొడుతున్నాను, రోజు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాను. వదిలి వైపు వచ్చిందా? ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నారు సార్ 3 months నుంచి. వాళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుకుంటా, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. మా భార్య మా వదిన ఇద్దరు ప్రతిదీ ఇన్ఫర్మేషన్. ఎంత జరుగుతున్నా కూడా మీ వదిన మీ ఇంట్లోనే ఉందా? మా ఇంట్లో అంటే వాళ్ళు సపరేట్ ఉంటారు, మేము సపరేట్ ఉంటున్నాం. అది కాదు మరి మీ అన్నయ్య అమాయకుడు అని చెప్పి ఇవన్నీ భరిస్తున్నారు అంతే సార్. మీ అన్నయ్య అమాయకుడు, అతనికంటూ ఒక తోడు ఉండాలి కాబట్టి. మీ కాపురం నాశనం చేస్తే మీ వదినకు వచ్చే బెనిఫిట్ ఏంటి? అంటే ఇల్లు పంచేయాలంట మేడం. మేము ఇల్లు ఉంది 160-160 గజాలలో ఇల్లు ఉంది. రూల్ ప్రకారం మరి మీ అమ్మ తర్వాత పంచాలి కదా, మీ అమ్మ తదనంతరం. అంటే మా అమ్మాయి ఏమంటుంది అంటే మా డాడీ చనిపోయింది కదా, ఉన్నదాన్ని నేను చనిపోయిన తర్వాత పంచుకోండి. కావాలి, ఆవిడ తదనంతరమే పంచుకోవాలి, ఆవిడ ఉండగా పంచుకునే రైట్స్ మీకు లేవు. ఇంకో కంప్లైంట్ ఇచ్చా. మీ అమ్మగారికి మీ భార్యకి ప్రాబ్లం ఏంటి? మధ్యలో మీ అమ్మగారి ప్రస్తావన వచ్చింది కదా, మా అమ్మ ఏమందండి బాగానే చూసుకుంటుందని మీరు అన్నారు, కానీ మా అమ్మాయి మీ అమ్మగారి మీద కూడా టార్గెట్ చేసిందిగా. మా మమ్మీ ఆమె ఆరోగ్యం బాగాలేదు సార్, టీబీ వచ్చింది. ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం వచ్చింది, థర్డ్ టైం వచ్చింది. క్రిటికల్ పొజిషన్ ఉంది అప్పుడు. ఇప్పుడు కూడా తింటలేదు. నాన్నగారు, మీ నాన్నగారు? డాడీ అప్పుడే చనిపోయింది సార్. చిన్నప్పుడే? మీ చిన్నప్పుడే? లేదు సార్, నా మ్యారేజ్ 2017లో మ్యారేజ్ అయింది. ఏప్రిల్ 30కి మ్యారేజ్ అయింది. మే 30కి డాడీకి స్ట్రోక్ వచ్చింది. మన ఇక్కడ హాస్పిటల్, హైదరాబాద్ హాస్పిటల్లో 22 days ఉన్నాం హాస్పిటల్లో. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసారు, సక్సెస్ కాలేక చనిపోయింది అప్పుడే. మీ వైఫ్ వీళ్ళు కాకుండానే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మీ ఊర్లో కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా కూడా మీ క్యారెక్టర్లో ఏమైనా ప్రాబ్లం ఉందని ఎవరైనా నమ్ముతారా? నమ్ముతారు. మా ఇంటి దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలి సార్. ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఇలా అసలు అట్లాంటి ఆలోచనలు లేదు సార్ నాకు. సుమతి ఎవరు? మా వదినే సార్, అని మా వదినే మేడం. ఆవిడ ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? అదే నైట్ పూట డోర్ కొడుతున్నాను అని చెప్పేసి. ఈ కంప్లైంట్ మీ వదిన మీ మీద ఇచ్చింది, మా మీద. నా డోర్ కొట్టొద్దు, నా ఇంటికి రావద్దని. మీరు ఎప్పుడైనా కొట్టారా? మీరు ఎప్పుడైనా డోర్ కొట్టారా? లేదు సార్, లేదు, మేమెందుకు కొడతాం మేడం, కావాలని చెప్పేసి ఇచ్చారు మేడం. అయితే పోలీస్ స్టేషన్ లో కూడా ఇచ్చిన తర్వాత ఏం చేశారు మేడం? ఆవిడేమన్నా మీ డోర్ కొట్టిందా? మా డోర్ మేము కొట్టలే, ఆమె ఇంట్లో అలా రాసి ఒప్పుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళ బాగున్నారు మేడం. ఒకసారి కొట్టును కొడితే నా మీద లీగల్ చర్యలు తీసుకుంటే అంటే వాళ్ళు కంప్లైంట్ అట్లా రాసిర్రు మేడం. అట్లా అందులో మీరు ఎందుకు ఒప్పుకున్నట్టు అయిపోయింది కదా మరి, అక్కడ సంతకం పెట్టి. అంటే మేము కూడా మా కొట్టినప్పుడు నేను ఇక ముందు కొట్టిన కాంప్రమైజ్ కావాలని చెప్పేసి రాసిర్రు. ప్రెజర్ చేసి రాయించారా? కాంప్రమైజ్ కావాలని చెప్పి రాసిర్రు. మరి అక్కడ నువ్వు ఒప్పుకున్నట్టు అయింది కదా, నీ తప్పు ఒప్పుకున్నట్టు అయింది కదా, తలుపు కొట్టినట్టు అయింది. కొట్టని అన్ని చేస్తారు సార్ వాళ్ళు. నాకేమో తర్వాత అది జరిగి 10 రోజులు అవుతుంది, ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు? అంటే మా భార్య నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను మేడం. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. 3 months అయింది మేడం పోయి. మా బాబుని ఎత్తుకొని పోయింది. మీ వైఫ్ వెళ్ళిపోయి 3 months అయింది. ఒక 10-15 days బ్యాక్ మీ వదిన కంప్లైంట్ ఇచ్చింది. అంటే మీ ఆవిడ లేకుండానే 3 months నుంచి ఉంటున్నారు. పిల్లోని తీసుకొని మీ ఆవిడ వెళ్ళిపోయింది. ఏది ఆ గొడవ తర్వాత? అద్దుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, మీ ఆవిడ వెళ్ళిపోయింది. ఇక్కడ ఉండేది మీ అమ్మ, నువ్వు, మీ వదిన, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం. ఈ మధ్యలో మీ వదిన వెళ్ళి మీ మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది. మా మరిది వచ్చి రెగ్యులర్ గా డోర్ కొడుతున్నాడు, కొట్టొద్దానండి లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని. మీరు ఒప్పుకోవడం కాదు, ఇక నుంచి అలా కొట్టను, నేను కొట్టలేదు అంటే కాంప్రమైజ్ కావాలి మేడం. అక్కడ నువ్వు ఏమైనా చేసినావా అని చెప్పి పోలీసు వాళ్ళు నాకు అడిగారు. మీ అమ్మ ఏం చేస్తుంది, మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు, ఎందుకు పోలీస్ స్టేషన్ లో కూడా అడిగారు. నీకు నైట్ పూట వచ్చి డోర్ కొడితే మరి మీ హస్బెండ్ లేపొచ్చు కదా అడగాలి కదా. అడిగితే లేదు నా హస్బెండ్ పనుకున్నాడు. మరి పొద్దున్న అడగొచ్చు కదా. స్టేషన్ దాకా వెళ్ళవసరం, నిజంగా నువ్వు అలా చేస్తే 4 పీకొచ్చు, పొద్దున్న చేయొచ్చు కదా. కావాలని చెప్పేసి సృష్టించాను మేడం ఇదంతా. ఏం సృష్టించడం, అసలు ఎక్కడ చుక్కలు కలవట్లే. మీ వదిలికి నీ మీద కోపం ఏంటి? అసలే పిల్లం వెళ్ళిపోయి నువ్వు బాధపడుతున్నావు, నువ్వు పిల్లం వెళ్ళిపోయి అంత బాధపడుతున్నావు, మీ వదిలి నీ మీద ఎందుకు టార్గెట్ చేస్తుంది? మీరు అంత మంచోడైతే మీ పిల్లం మీకు సపోర్ట్ చేయాలి, పోనీ అక్కడ మీ అమ్మగారన్న ఏదో ఒకటి చెప్పాలి, ఉత్తగానే ఎందుకు టార్గెట్ చేస్తారు? భార్య భర్తలు గొడవలు అవటం సహజమే మేడం. వదిన ఒక పక్క నుంచి అమాయకత్వంతో ఉన్న భర్తని ఇది ఉంటూ నిన్ను ఎందుకు వేధిస్తుంది? నీ దగ్గర ఆశిస్తుందా? లే మేడం. అయితే మేము 4 రూమ్లలో ఉంటున్నాం. మేము ఉండేది 4 డబుల్ బెడ్రూమ్లు ఉంటున్నాం. 2 bedroom హౌస్. ఆమెకేమో 2 రూమ్లు ఇచ్చినాం, ఇంకో 2 రూమ్లు కిరాయికి ఇచ్చినాం. అయితే నాకు ఇల్లు వాటా కావాలని చెప్పేసి. ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? అమ్మ పేరు మీద ఉంది. ఆవిడ ఇష్టం, ఆవిడ ఎవరికి ఇస్తే అంటే పోలీసు వాళ్ళు కూడా చెప్పారు ఆ రోజు, నువ్వు వెళ్ళిపో బయటికి, ఆయన వెళ్ళిపోతారు, ఇద్దరు వెళ్ళిపోతారు. అంటే నేను వెళ్ళను, ఎందుకు వెళ్తా, నువ్వు రావే అని అమ్మని తిడుతున్నాడు. సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు?
మా భార్య నా పిల్లగాడు నాకు కావాలి మేడం, నాకు భార్య పిల్లాడు వస్తే బాగుండు అని బాగుంది. పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ అట్లా ఏమైనా పెట్టుకుంటే సరిపోయేది కదా, టీవీ షోల దాకా ఎందుకు సార్? ఎన్నో పెట్టుకున్నా మేడం ఇంత ముందుకు. మా మరిది ఇలా తలుపు కొట్టాడు అన్నది మీ భార్యకి తెలుసా? ఈ కంప్లైంట్ గురించి మీ భార్య పోలీస్ స్టేషన్ లో మాట్లాడింది సార్. మీ భార్య కూడా వచ్చింది మా police station? భార్య ఇట్లా నా భార్యని చెడగొట్టిందే ఏమే మేడం అని చెప్పి పోలీస్ స్టేషన్ లో అలా చెప్తే, కదండి, ఈ లేటెస్ట్ కంప్లైంట్ గురించి కూడా మీ భార్యకి తెలుసు. తెలుసు. తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కూడా గూగుల్ ఇంకా అసలే ఉంటది, నువ్వు దాని మీద సంతకం పెట్టు, నీకు ముందు నుంచి తలుపు కొట్ట. మా హస్బెండ్ మంచోడు కాదు, ఆయన లోపల వేయండి, కొట్టండి సార్ అని చెప్పి చెప్తుంది. మీ వదినకే సపోర్ట్ చేసింది కదా, మా వదినకే సపోర్ట్. అది జరిగి 10 రోజులు అయింది, మా దగ్గరకు వచ్చేసి మీరు మా ఆవిడకి కలపండి నన్ను అంటే ఈ అద్భుతాలు ఎలా జరుగుతాయి అని కొంచెం టైం తీసుకోవాలి కదా సార్. 2 months 3 months కొంచెం గ్యాప్ తీసుకోవాలా? హీట్ మూమెంట్ లో వచ్చి ఎవరన్నా కలపడం అవుతుందా? ఎంత మేము బెస్ట్ కౌన్సిలింగ్స్ ఇచ్చినా కూడా దానికి ఒక సందర్భం ఒకటి ఉంటది కదా, కొంచెం గ్యాప్ తీసుకొని వస్తే బాగుండేది మీరు. సరే సరే, ఇప్పుడు మొత్తానికి మీరు ఇక్కడికి వచ్చింది దేని గురించి? భార్య కావాలి, నా కొడుకు నాకు కావాల్సింది. మీ కొడుకు వయసు ఎంత ఇప్పుడు? 13 months ఇప్పుడు. 13 months. బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది ఆవిడ. బిడ్డని తీసుకున్నాను. మీ ఆవిడకి ఏం కావాలంటే ఇంతకి? విడాకులు కావాలి. విడాకులే కావాలి. కలిసి ఉండాలంటే ఏం కావాలంట? మరి ఏమో మేడం అది అయితే అడగలేదా మీరు? అట్లీస్ట్ మనం కలిసి ఉండాలంటే నీకేం కావాలనేది అడిగారా మీరు? కలిసి ఉండే ఉద్దేశం ఉందా అసలు? లేదు మేడం, ఆమెకి ఆల్రెడీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ గొడవ అయింది కదా మేడం. అయిన తర్వాత ఒకటి చెప్పలేదు. అయితే ఒక 5 days తర్వాత డ్యూటీకి వెళ్ళిన, బి షిఫ్ట్ సి షిఫ్ట్ చేసి వచ్చిన. అయితే వచ్చి పండుకున్నా, మళ్ళీ బి షిఫ్ట్, మళ్ళీ నెక్స్ట్ డే మా సండే రోజు డ్యూటీకి రమ్మని చెప్పారు. అయితే వచ్చి పండుకున్న తర్వాత లేపింది March 23 రోజు. లేపి టిఫిన్ తీసుకురావా అన్న బయటకు పోయి. అంటే అమ్మ ఊరు వెళ్ళింది, టిఫిన్ తీసుకురావా అంటే నైట్ పండుకున్న, డ్యూటీ చేసి వచ్చిన. ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, జొన్న పిండి ఉంది, చపాతీ పిండి ఉంది, ఇడ్లీ అన్నీ ఉన్నాయి కదా, ఏదో ఒకటి చేయి అంటే 100 రూపాయలు కూడా గతి లేవారా నీ తానా, ఏం చేస్తున్నావు, ఎవరికి పెడుతున్నావు ఆ పైసలన్నీ అని చెప్పి తిట్టింది మేడం. ఎందుకు ఆ రోజు ప్రత్యేకంగా టిఫిన్ ఎందుకు తెమ్మంది? 23rd అంటున్నావు, 22nd అడగలేదా? మమ్మీ లేదు, 22nd రోజు మమ్మీ ఊరికి వెళ్ళింది. 23 రోజు అమ్మ లేనప్పుడు ఇప్పుడు వంట దగ్గరికే పోదా? పోతుంది, కానీ ఆ రోజు ఆ రోజు ఏదో అడిగితే తెచ్చిస్తే అయిపోయేది కదండి. టిఫిన్ ఏముంది? నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన మేడం. 1 hour రీడింగ్ తీయాలి. అందులో చపాతీ పిండి ఉంది. ఇంట్లో అన్ని ఉన్నాయి సార్, ఏం లేవని కాదు, అన్ని ప్రతిదీ ఇంట్లో తెచ్చి పెడతాం, ప్రతిదీ ఏదో ఒకటి చేయని చెప్పి. అదే సార్, ఇప్పుడు మీ వైఫ్ వెళ్ళిపోయి 3 months అవుతుంది, మీ వదినతో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయ్యి 1 month. ఆ ఫస్ట్ 2 months ఏం చేశారు? ప్రయత్నాలు చేయాలి కదా కాపురం చేసినా మేడం, ఎన్నోసార్లు ఫోన్ చేసి, టీవీ షోల దాకా రావడం, పెద్ద మనుషులతో ఎన్నోసార్లు ఫోన్ మాట్లాడుకుంటే చేసినా, ఏం అయిపోద్ది. చేసినా నేను రాను, నాకు వద్దు, నువ్వు నీ మీద నాకు ఇష్టం లేదు నాకు అంటుంది కదా, ఇంకొంచెం టైం ఇవ్వాలని అనుకోవచ్చుగా. మళ్ళీ ఈ లోపు మీ వదిన బాంబు పేల్చింది మీ మీద కంప్లైంట్ ఇచ్చి. వాళ్ళు ఫోన్ చేస్తే అమ్మాయి ఏమంది, అసలు ఆయన జైల్లో పడేయండి, మా ఆయన అలాంటోడే అని మీ వదినకే సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేసి. అవునా? అవును మేడం. మరి అట్లాంటప్పుడు మీకు ఇంకా టైము, ఇంకొంచెం టైం కావాలి కదా. అయితే గబగబా ఇక్కడికి వచ్చేసారు ఏంటి, ఎవరు పరువు తీద్దామని? లే మేడం, ఆల్రెడీ లాయర్ దగ్గరికి వెళ్తే ఏమనంటే 6 months వరకు ఆగమని చెప్పిండు. అవును చెప్పారు, బెస్ట్ 6 months సజెషన్ వరకు ఆగమని చెప్పిండు. అంటే నా కొడుకు గుర్తుకొస్తుంది మేడం, రోజు 13 నెలల కొడుకు గుర్తు వస్తున్నాడు కాబట్టి. రోజు తండ్రి ఇప్పటి నుంచి లేక పుట్టిండు నాకు కొడుకు. వాడిని చూసుకోకుండా ఉండాలంటే రోజు ఇబ్బందిగా, అమ్మ కూడా బాధపడుతూ. సార్ ఎక్కడా కూడా ఒక అనుమానం అనేది. ఎంతమంది పిల్లలు వాళ్ళ అన్నకి వదినకి? కొడుకు ఒక బిడ్డే. వాళ్ళు రావట్లేదు సార్ మా దగ్గరికి, వాళ్ళు నా దగ్గరికి రావట్లేదు. మీరు మీ అమ్మ ఇద్దరేమే ఉన్నాం.